నమస్తే గైస్, ఎలా ఉన్నారు? ఒక మంచి స్టోరీ ఉంటే లాంగ్వేజ్ బ్యారియర్ అంటూ దానికి ఏముండదని ఇప్పటికే నిరూపించిన చాలా మూవీస్ నేను చూసిన. అదే మనం అందరం చూసినాం. అప్పట్లో వేరే లాంగ్వేజెస్ లో స్టోరీ మంచిగా ఉంటే రీమేక్ చేసే ట్రెండ్ ఉండేది. బట్ ఇప్పుడు మంచి స్టోరీ ఉంటే డైరెక్ట్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నారు. బట్ అప్పుడు రీమేక్లే చేసేవారు. కాబట్టి మనకు కొన్నాళ్ళ తర్వాత ఓహో వేరే లాంగ్వేజెస్వి రీమేక్ చేశారా అని తెలుసుకునే వాళ్ళం. సో ఇప్పుడు మన తెలుగు సినిమాలోని ఎక్కువగా రీమేక్ చేసి తీసిన సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అందరూ మనస్ఫూర్తిగా చూడండి. అదే పూర్తిగా చూడండి అంటున్నా. ఓకే, ఇక వీడియోలోకి పోదాం. నెంబర్ 1, పోకిరి. పూరి జగన్నాథ్ మావ తీసిన ఈ మాస్ మాస్టర్ పీస్ మహేష్ బాబు భయ్యకి ఏ లెవెల్లో క్రేజ్ తెచ్చిపెట్టిందో రికార్డులు తిరిగేసి తెలుస్తాయి. మనం ఇప్పటికీ ఈ సినిమా క్లైమాక్స్ ట్విస్ట్ ఎఫెక్ట్ వల్ల పోకిరి రేంజ్ ట్విస్ట్ రా అని వాడుతుంటాం. ఈ సినిమాని 4 లాంగ్వేజెస్లో రీమేక్ చేశారు. ఫస్ట్ తమిళ్లో పోకిరి అనే నేమ్తో విజయ్తో ప్రభుదేవ తీశాడు. తమిళ్లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. తర్వాత హిందీలో సల్మాన్ ఖాన్తో ప్రభుదేవ వాంటెడ్ అనే పేరుతో మళ్ళీ తీశాడు. అక్కడ కూడా హిట్ అయింది. అండ్ కన్నడలో పోర్కి అనే పేరుతో రీమేక్ చేశారు. అక్కడ సూపర్ హిట్ అయింది. అండ్ బంగ్లాదేశీలో మోనార్జాలా అనే నేమ్తో రీమేక్ చేశారు. అక్కడ కూడా హిట్ అయింది. ఎంతైనా పూరి రాసిన రైటింగ్స్ కదా, కేక పుట్టిస్తాయి అంతే. నాకైతే ఆ వింటేజ్ పూరి డైరెక్షన్ చూడాలని ఉంది. నెంబర్ 2, విక్రమార్కుడు. రవితేజ అండ్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అత్తిలోడు చేసిన జింతా అత్త జింతా జింతా ట్రెండ్తో బాక్స్ ఆఫీస్ని షేక్ చేసి పారేసింది అంతే. ఈ సినిమా ఆల్మోస్ట్ 6 లాంగ్వేజ్లో రీమేక్ చేశారు. బట్ మాస్ మహారాజా పవర్ని ఎవ్వరూ బీట్ చేయలేకపోయారు. ఫస్ట్ హిందీలో రౌడీ రాథోర్ నేమ్తో అక్షయ్ కుమార్ రీమేక్ చేశాడు. అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అయింది. తర్వాత తమిళ్లో సిరుతు అనే పేరుతో కార్తిబయ్యతో తీశారు. అక్కడ కూడా హిట్ అయింది. తర్వాత కన్నడలో అండ్ బెంగాలీ ఇంకా బంగ్లాదేశ్లోని లాంగ్వేజెస్లో ఈ మూవీని రీమేక్ చేశారు. బట్ ఆర్ఆర్ రవితేజ రాజమౌళి మధ్య వర్కౌట్ అయిన మ్యాజిక్ని ఎవ్వరూ టచ్ కూడా చేయలేకపోయారు. నెంబర్ 3, ఒక్కడు. మహేష్ బాబు కెరియర్లో వచ్చిన ఈ మూవీ చాలామందికి ఒక మెమొరబుల్ ఫిలింగా ఉంటుంది, ముఖ్యంగా 90s కిడ్స్కి. ఈ సినిమాని డిఫరెంట్ లాంగ్వేజెస్లో రీమేక్ చేశారు. తమిళ్లో గిల్లీ అనే నేమ్తో విజయ్తో రీమేక్ చేశారు. అక్కడ బ్లాక్ బస్టర్ అయింది. అండ్ హిందీలో తేవర్ అనే నేమ్తో రీమేక్ చేశారు. బట్ అక్కడ ఫ్లాప్ అయింది. అండ్ ఈ మూవీ కన్నడలో, బెంగాలీలో అండ్ ఒడియాలో ఇంకా సిన్హాలలో కూడా రీమేక్ చేశారు. మీలో ఎంతమందికి ఇది ఫేవరెట్ మూవీయో కింద కామెంట్ చేయండి. నెంబర్ 4, బృందావనం. ఎన్టీఆర్ కెరియర్లో వచ్చిన ఓపెనింగ్ డే హైయెస్ట్ గ్రాసర్ మూవీస్లో ఇది కూడా ఉంది. అప్పట్లో ఇది బిగ్గెస్ట్ హిట్ కూడా కొట్టింది. ఈ సినిమాని 6 లాంగ్వేజెస్లో రీమేక్ చేశారు. కన్నడలో బృందావనం నేమ్తో రీమేక్ చేశారు. అక్కడ హిట్ అయింది. ఇంకా బెంగాలీ, మరాఠీ, ఒడియా లాంగ్వేజ్లో కూడా రీమేక్ చేశారు. కొన్ని చోట్ల హిట్ అయింది అండ్ కొన్ని చోట్ల ఫ్లాప్ అయింది. నెంబర్ 5, కిక్. రవితేజ అన్న కెరియర్లో వచ్చిన 25th ఫిలిం ఇది. మన టాలీవుడ్లో ఉన్న హీరోస్ అందరి 25th ఫిలిం కంటే ఇది స్పెషల్ మూవీ. కిక్ అనే కాన్సెప్ట్తో మెసేజ్ ఇచ్చి, కామెడీ ఇచ్చి, సినిమా చూస్తున్నంతసేపు మనకు కిక్ ఇచ్చి ఆ కిక్లో నుండి రాకుండా చేసిన సినిమా ఇది. లిటరల్లీ ఈ సినిమాలోని బ్రహ్మానందం అండ్ రవితేజ గారి వీళ్ళిద్దరి కాంబోలో చేసిన కామెడీ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. మన తెలుగులో రచ్చ చేసిన ఈ సినిమాని హిందీలో కూడా కిక్ అనే నేమ్తోని సల్మాన్ ఖాన్ చేశాడు. అక్కడ కూడా బ్లాక్ బస్టర్గా నిలిచింది. కన్నడలో ఉపేంద్ర మావ సూపర్ రంగా నేమ్తో రీమేక్ చేశారు. అక్కడ కూడా హిట్ అయింది. అండ్ తిల్ల లంగాడి నేమ్తో తమిళ్లో రీమేక్ చేశారు. బట్ అక్కడ ఫ్లాప్ అయింది. నెంబర్ 6, పవిత్ర బంధం. వెంకటేష్ అండ్ సౌందర్య గారి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. అండ్ 90s కిడ్స్కి చాలామందికి స్టిల్ ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీ. ఈ మూవీని 6 లాంగ్వేజెస్లో రీమేక్ చేశారు. కన్నడలో పవిత్ర బంధన్ అనే నేమ్తో పునీత్ రాజ్ కుమార్ రీమేక్ చేశారు. అక్కడ కూడా హిట్గా నిలిచింది. అండ్ హిందీలో అనిల్ కపూర్తో రీమేక్ చేశారు. అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అయింది. అండ్ తమిళ్, ఒడియా, బెంగాలీ ఇంకా బంగ్లాదేశీ లాంగ్వేజెస్లో ఈ సినిమాని రీమేక్ చేశారు. నెంబర్ 7, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. సిద్ధార్థ్ అండ్ త్రిష కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఇండియాలో వచ్చిన సినిమాస్లోని హైయెస్ట్ రీమేక్స్ చేసిన మూవీ. ఏకంగా 9 లాంగ్వేజెస్లో రీమేక్ చేశారు. ఈ మూవీలో సాంగ్ నువ్వు వస్తానంటే నేను వద్దంటానా తరిగిడతా. అరే రే, ఇది వర్షం మూవీలో సాంగ్ కదా. అంటే ఈ మూవీ టైటిల్ని వర్షం సాంగ్ నుండి తీసుకున్నారనమాట. అరే ఈ డీటెయిల్ అర్జెంటుగా రాసుకోరా సాంబా.
సర్లే, సాంబా గబ్బర్ సింగ్ దగ్గర ఉంటాడు కాబట్టి ఓకే, మనమే స్క్రిప్ట్లో రాసుకుందాం. నువ్వు వస్తానంటే నేను వద్దంటా నా మూవీ ప్రభుదేవ డైరెక్షన్లో వచ్చింది. తమిళ్లో ఈ సినిమా ఉనక్కుం ఎనక్కుం అనే నేమ్తో వచ్చింది, అక్కడ సూపర్ హిట్ కొట్టింది. అండ్ హిందీలో రామయ్య వస్తావయ్య అనే నేమ్తో మళ్ళీ ప్రభుదేవ గారే తీశారు, అక్కడ కూడా బ్లాక్ బస్టర్ కొట్టింది. అండ్ కన్నడలో నేనెల్లో నానెల్లో అనే నేమ్తో రీమేక్ చేశారు, అక్కడ కూడా హిట్గా నిలిచింది. బెంగాలీ, మణిపూరి అండ్ ఒడియా, పంజాబీ అండ్ బంగ్లాదేశీ ఇంకా నేపాలీ లాంగ్వేజెస్లో కూడా రీమేక్ చేశారు. ఇన్ని లాంగ్వేజెస్లో ఈ సినిమాని రీమేక్ చేశారనమాట. సో ఇంకేమైనా ఉందంటే ఏం లేదు, వీడియో ముగిసింది. ఈ టాప్ 7 మూవీస్లో మీకు ఎక్కువ నచ్చే మూవీ ఏంటో కింద డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇక నేను సెలవు తీసుకోను, ఎందుకంటే ఇంకో వీడియో చేయాలి కాబట్టి. ఓకే, బాయ్ బాయ్.